కానీ మేమేం చేశాం? మా స్వార్థం కోసం నువ్వు ఏమైపోయినా పర్వాలేదన్నట్టుగా ప్రవర్తించావు. ఇదంతా తలుచుకుంటే కూడా చాలా బాధగా ఉందమ్మా. అమ్మ శరణ్య, వయసులో చిన్నదానివైనా ఎంత గొప్ప మనసమ్మ నీది. ఏ ఆడది తన జన్మలోనే చేయలేని త్యాగం నువ్వు నీ మెట్టినింటి కోసం చేశావే. ఇక ముందెల్లప్పుడు ఈ ఇంటి గడప నీకు రుణపడి ఉంటుందమ్మా, రుణపడి ఉంటుంది. దర్శన్, చూసావరా, శరణ్య లాంటి వ్యక్తిత్వం గుణం కలిగిన భార్య నీకు రావడం నీ అదృష్టం రా. ఇంతకాలం నుంచి ఈ అదృష్టాన్ని నువ్వు కావాలని కాదనుకున్నావు. అయితేనే ఇప్పటికైనా తనని అర్థం చేసుకున్నావు. ఇక హ్యాపీగా ఒక సరికొత్త జీవితాన్ని కొనసాగించండి. దర్శన్, ఎలాగైతేనేట్రా, మా చిన్న కోడలు బంగారం అని అందరికీ అర్థమైందిరా. అయినా వచ్చిన ఈ అపార్థాలకి మనలో ఏ ఒక్కరో కారణం కాదురా, పరిస్థితులు అలా వచ్చాయి. ఇక నుంచి ఈ కుటుంబంలో ఏ కలతలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందిరా. ఆగుదినా, ఏంటి ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోయిందా? అంత హ్యాపీనే కదా? ఇక చాలా ఆపు నీ నాటకాలు. నాన్న ఇంతవరకు శరణ్య వదినని బయటికి పంపించాలని చూశారు, కానీ వాస్తవానికి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాల్సింది ఈ అనన్యని. అలా చివరికి నన్ను అడ్డు పెట్టుకుని దర్శన్ అన్నయ్యని శరణ్య వదినని విడదీయాలని చూసింది. మన కుటుంబంలో ఈ రోజు వరకు వచ్చిన ప్రతి సమస్య వెనుక ప్రధాన సూత్రధారి ఈ అనన్య అన్నయ్య. కావాలంటే అవునో కాదో అమ్మనే అడుగు. పిన్ని, లహరి చెప్పేది నిజమేనా? రోహిత్, అదేదో చిన్నపిల్ల ఏదో తెలియక చెప్తోంది, వదిలేసి. లేదు పిన్ని, ఇది వదిలేసే విషయం కాదు, ఇది కుటుంబ విషయం. దయచేసి నిజం చెప్పు పిన్ని. లహరి చెప్తున్న దాంట్లో వాస్తవం ఉందా లేదా? చెప్పు పిన్ని, లహరి చెప్తున్న దాంట్లో వాస్తవం ఉందా లేదా? எப்படி ఒకసారి చెప్పేది విని. అయ్యయ్యో, మా ఎమ్మెల్యే కొడతారండి. ఎవరేం చెప్తాడు నమ్మేసి పెళ్ళం బెచ్చే చేసుకుంటారా? పెళ్ళం మీద కాదు, ఈ విషయంలో అడ్డొచ్చావంటే అత్తని కూడా చూడను, అడ్డంగా నరికేస్తాను. ఏవండి, ప్లీజ్ అండి.
నన్ను కొట్టొద్దండి. ఎందుకు కొట్టదే? ఎందుకు కొట్టద్దు? హ్యాపీగా ఉన్న ఫ్యామిలీని ఇలా సమస్యల్లోకి నెట్టేయడానికేనా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంది? మధ్యలో 2-3 సార్లు వేరే కాపురం పెడదామంటూ అందరినీ బలవంతం చేస్తుంటే ఏదో ఆవేశంలో అలా మాట్లాడుతున్నావని అడ్డుపడి ఆపేశాను. ఆ రోజు నువ్వేంటో నాకు తెలుసుంటే నిన్నక్కడే నరికి పోగులు పెట్టేవాణ్ణి. వదిలిపోయి దీన్ని చంపినా పాపం లేదు. వద్దండి, అక్కనేమి అనొద్దు. ఈసారికి క్షమించి తనను వదిలేయండి. దీన్ని కొట్టినంత మాత్రాన చేసిన తప్పులు పాపాలు పోతాయా? కరెక్టే అమ్మా. ఇది చేసిన పాపాలకి కొట్టడం కాదు, దీన్ని చంపేయాలి. ఏమండి, అత్తయ్య గారన్న మాటకి అర్థం అది కాదండి. క్షమించి వదిలేయమనండి. నిన్ను క్షమించడమా? నిన్ను చంపేస్తాను. రోహిత్, రోహిత్, శరణ్య లహరిల జీవితాలను చీకటి చేయాలని చూసిన ఈ నీచురాలికి ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. బయటికి గెంటైనానా? ఏంటే ఇంకా చూస్తున్నావు? నిన్నేమి చెయ్యము, ఇదంతా బిల్డప్ అని అనుకుంటున్నావా? అంత లేదే.